అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపై దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్తో ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. ఇంత పాపం చేసి వాళ్ళ తగుదనమ్మా అంటూ ప్రధానమంత్రికి లేఖ రాస్తావయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ప్రధానమంత్రికి లేఖ, చేసిన పాపాన్ని మళ్ళీ దాని నుంచి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అన్న ప్రయత్నంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ. దీనిలో వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ హిందూ ద్రోహి జగన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు చూసినట్లయితే, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది అవుట్రేజియస్ డెవలప్మెంట్స్. ఎస్, తమరు చేసింది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవుట్రేజియస్, నాట్ ఓన్లీ అట్రాషియస్, ఇట్ ఈస్ ఎ సిన్. ఇట్ ఈస్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ దట్ యు హ్యావ్ కమిటెడ్, జగన్ రెడ్డి. యు హ్యావ్ కమిటెడ్ అన్ అన్ఫర్గివబుల్ సిన్ అని ఈయన మొదలు పెడుతూ, ఈయన గారు వండి వార్చేటటువంటి పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడారంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనే స్వయంగా చెప్పారు, ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడిచ్చాడు అని చెప్పి. ఆ వెంకటేశ్వర స్వామి నాతో నిజం పలికించారు, నా ద్వారా నిజాల్ని భక్తులకి తెలియజేసే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే, నువ్వు చంద్రబాబు గారి గురించి అబద్ధాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇవాళ నువ్వు రాసినటువంటి అబద్ధాలు ఈయన చెప్తారండి. ఏదైతే ఏఆర్ ఫుడ్స్ నుంచి కలుషితమైనటువంటి నెయ్యి, యానిమల్ ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి నెయ్యి ఏదైతే వచ్చిందో అది అసలు వాడలేదంట. ద పాసిబుల్ అడల్టరేటెడ్ ఘీ arrived at Tirupati only on 12th July 2024 and the same was rejected. జూలై 12వ తేదీన మాత్రమే నెయ్యి వచ్చిందంట ఏఆర్ ఫుడ్స్ నుంచి. అంతకుముందు అసలు నెయ్యే రాలేదంట. అది అడల్టరేటెడ్ అని గుర్తించి వాడకుండా పక్కన పెట్టేశారంట. సరే, వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ అసలు మాకేమీ సంబంధం లేదు, జూలై నెలలో నేనా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వం ఉందా జూలై నెలలో అని చాలా అమాయకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నిజాలు తెలుసుకోండి మళ్ళీ ఒకసారి. ఈ నెయ్యి కొనుగోలుకి సంబంధించినటువంటి టెండరు మార్చి 12, 2024 తేదీన పిలవడం జరిగింది. మార్చి 12, 2024 ఈ ప్రస్తుత నెయ్యి కొనుగోలుకి సంబంధించి ఏ నెయ్యిలో అయితే యానిమల్ ఫ్యాట్స్ బయటపడ్డాయో, ఏ నెయ్యి అయితే కలుషితమైందని తేలిందో ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్ ఎప్పుడు పిలిచారండి? మార్చి 12, 2024. ఆ రోజున ముఖ్యమంత్రి ఎవరయ్యా? ఏమయ్యా హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదా ముఖ్యమంత్రివి? ఈ టెండర్ని ఫైనలైజ్ చేసింది మే 8, 2024. మే 8, 2024న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరయ్యా జగన్ రెడ్డి? నువ్వా లేదంటే చంద్రబాబు నాయుడు గారా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది నడుస్తోంది? నీ ప్రభుత్వమా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమా? ఆనాడు టీటీడీ బోర్డుకి చైర్మన్గా ఉందెవరు? నీ బంధువు కరుణాకర్ రెడ్డా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? మే 8, 2024న ఏఆర్ ఫుడ్స్కి అనుకూలంగా, ఏఆర్ ఫుడ్స్తో పాటు ఇంకొక 4 కంపెనీలు, మొత్తం 5 కంపెనీలకి ఈ టెండర్లు ఫైనలైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అంతేకాదండి, పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేసింది మే 15.
మే 15, 2024న పర్చేజ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఈఓగా ఉన్నటువంటి టీటీడీ బోర్డ్